తెలంగాణ రాష్ట్రంలో 80% ముస్లిం మైనార్టీ కుటుంబాలు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. ముస్లిం మైనార్టీ 20% సప్లాన్ నిధులను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ముస్లిం మైనార్టీ హక్కుల ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ యూసఫ్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు విద్య, ఉపాధి, రాజకీయాలలో 12% రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముస్లిం మైనారిటీ 20% సప్లాన్ నిధులను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ముస్లిం మైనారిటీ హక్కుల ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ యూసుఫ్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనారిటీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 80% ముస్లిం మైనారిటీ కుటుంబాలు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. సాధారణంగా జీవన అవసరాలకు తీర్చి ఆదాయ వనరులు, ఉపాధి మార్గాలు లేక బతుకు భారమై అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో 80% యువకులు తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. ముస్లిం మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు తక్షణం ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని కోరుకున్నారు. 20,000 కోట్ల సప్లాన్ నిధులను వెంటనే ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని ప్రభుత్వం మిగిలిన ఉన్న వక్ఫ్ బోర్డు భూములు నిరుపేద ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం పంపిణీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ చట్టం అమలు చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా సీటు లేదా ఫీజులో 50% రాయితీ కల్పించాలని, అందుకు సంబంధించిన ప్రభుత్వం వెంటనే జీవోను తీసుకురావాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనారిటీ యువతకు బ్యాంకు సంబంధం లేకుండా 100% సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, ముస్లిం మైనారిటీ నిరుద్యోగ యువతకు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలని ఆయన అన్నారు. మైనార్టీ హక్కుల సంస్థ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని. గత 16 సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీల సమస్యల గురించి నిరంతరం పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 80% కుటుంబాలు ఉపాధి అవకాశాలు లేక దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారికి విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు భూమి మిగిలి ఉన్న భూముల్లో నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు పంచిపెట్టి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీ యువతకి బ్యాంకుతో సంబంధం లేకుండా 100% సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. గత 16 సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీ సమస్యలకు నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో 12% రిజర్వేషన్ అమలు చేయాలి.